హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ గార్డెనింగ్ ఎప్పుడో మార్చిలో స్టార్ట్ చేస్తే నేను చూడండి బద్దకిస్ని లాస్ట్ ఇయర్ బెండకాయ చెట్లు ఈ పిచ్చి చెట్లు అన్నీ వచ్చేసాయి అనమాట. రోజు నెక్స్ట్ వీక్ చేద్దాం వీకెండ్ చేద్దాం అనుకుంటూ అట్లనే అయిపోయింది. బట్ ఓకే, ఐఎమ్ ఆల్వేస్ లేట్ టు గేమ్, ఐ నో దాట్. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసి ఇప్పుడు చేసేద్దామని ఫిక్స్ అయిపోయినా. లాస్ట్ ఇయర్ ఇవి క్లీన్ చేసింటే ఎంత ఈజీ అయిపోయేది కదా. అప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది. వింటర్ స్టార్ట్ అయ్యే వరకు నాకు వెజిటేబుల్స్ వస్తూనే ఉన్నాయి. సరే రానిలే అని చెప్పి వదిలేసిన. ఆ తర్వాత వింటర్లో నాకు బయట వచ్చి చేయడం ఎందుకులే అని లైట్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి ఎంత పిచ్చి పిచ్చిగా అయిపోయిందో. అందుకే ఫ్రెండ్స్, ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం దీన్నంతా చేయాలి. మంచి చెట్లు వేస్తే పెరగవు కానీ ఇదిగో ఇట్లా పిచ్చి చెట్లు మాత్రం వద్దంటే పెరిగిపోతాయి. ఒక్కొక్క పిచ్చి చెట్టు చూడండి ఎంత ఎంత ఉందో. ఇది ఏ చెట్టో తెలుసా మీకు? నాకైతే తెలీదు. సో ఇక్కడ పీకినవన్నీ ఇక్కడ పెడుతున్నా అన్నమాట. మళ్ళీ కింద వేస్తే పైకి లేసి చేసుకోవడం కష్టం కదా. ఇది బెండకాయ చెట్టు. లాస్ట్ ఇయర్వి కదా, అంత మొత్తం ఎండిపోయినాయి. యాక్చువల్లీ అప్పుడే పని చేసుకోండాల్సింది. నేను ఎందుకో అట్లా అంతా అన్ని లేట్ చేస్తా. సో ఆల్రెడీ నేను లేట్గా చేస్తున్నా కాబట్టి సీడ్స్తో కష్టం అనమాట. ఇది చూడడానికి ఎట్లుందో. ఇది చూడండి బెండకాయలు ఎట్లా అయిపోయినాయో. గార్డెనింగ్ టైం పాస్ అంటారు కానీ మా ఆయన 1 month నుంచి నేను నెక్స్ట్ వీకెండ్ చేద్దాం అన్నాడు అనమాట. అందుకని చెప్పి ఆగిపోయినా. బట్ వాళ్ళతో పెట్టుకుంటే అవ్వదు. సరే మొత్తం నేను ఎంతసేపట్లో క్లీన్ చేస్తాను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇది మా మమ్మీ చూస్తే నువ్వు వీడియో చేసేది ఎక్కువ పని చేసేది తక్కువ అంటారు ఖచ్చితంగా. సో ఫస్ట్ లైట్ అన్నీ తీసేస్తున్నా. ఈ బెండకాయ చూడండి ఎట్లా అయిపోయిందో. బెండకాయ చిక్కుడుకాయ అన్ని కలిసిపోయినాయి అనమాట దీంట్లో. ఈ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ లాగా కాకుండా కొంచెం నీట్ గా చేద్దాం అనుకుంటున్నా. అమ్మా అక్కడ పుదీనా పాట్ పెట్టున్నా, దాని కింద చూస్తే అన్ని ఇన్ని పురుగులు ఉన్నాయి. ఎర్త్వామ్స్ కాకుండా ఏదో డిఫరెంట్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి. అసలు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇది సింపుల్గా చేసుకునేదాన్ని ఎంత కాంప్లికేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి బుద్ధిగా చేసుకోవాలి. సో ఇక్కడ చెక్కలు అన్నీ పెట్టా. నేను యాక్చువల్లీ బిగినర్ అనమాట గార్డెనింగ్లో. సో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. కొంచెం కొత్తిమీర దొరికింది. అప్ప ఎంత బాగా వస్తుంది అసలు స్మెల్. కాకపోతే ధైర్యం చేసి తినలేను నేను, ఎందుకంటే అంత చెత్తలో ఉండింది ఇది. దిస్ ఇస్ ఫర్ యూ. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసా కానీ అది ఆల్రెడీ సో టైర్డ్. కొంచెం చేసిన ఇంకా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసుకోకపోవడం వల్ల. అండ్ ఈ లీవ్స్ అన్నీ చాలా ఉండిపోయినాయి. సో వాటిని కొన్నిటినైతే తీసేసా. సో అక్కడ పెట్టిన చెత్త అంతా ఆ బ్లాక్ కవర్లో పెట్టేసా. యాక్చువల్లీ రీసైకిల్ కవర్స్లో వేయాలి, ప్రస్తుతానికి దాంట్లో పెట్టిన. సో నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా జస్ట్ మల్చ్ ఉంటుంది కదా, సారీ మల్చ్ కాదు, ఇది కాంపోస్ట్ అవుట్డోర్ సాయిల్ అనమాట. అది తీసుకొని ఊరికే అట్లా స్ప్రే చేసిన. సో ఇంకా ఆల్రెడీ చాలా టైం అయిపోయింది కాబట్టి సీడ్స్ కాకుండా డైరెక్ట్ ప్లాంట్స్ కొన్ని తెచ్చుకోవాలి. ఆల్రెడీ మా అన్న వాళ్ళ ఇంట్లో అయితే కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నా. సో ఇట్లా ఒక ప్యాకెట్ మొత్తం వేసేసిన అనమాట. ఎందుకంటే మాకు ఆల్రెడీ కింద నేలలాగే ఉంటుంది కదా, నేలలోనే వేస్తున్నాను నేను. యాక్చువల్లీ గార్డెన్ బెడ్ అయితే ఇంకా ఎక్కువ పట్టేదేమో. సో అలా
నాకు వచ్చి రాకపోయినా ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే యూట్యూబ్లోనో వీడియోస్ చూసి ఇట్లయితే చేసుకున్నాను అనమాట. ఇదిగో ఇవైతే మా అన్న వాళ్ళ ఇంట్లో నుంచి కొన్ని తెచ్చుకున్నా. లైక్ 2 గ్రీన్ చిల్లీవి, తర్వాత ఇంకా వాటర్ మెలన్, గోంగూర తెచ్చుకున్నా అనమాట. సో వాటికి ఇంకా స్టార్ట్ చేసిన. మొత్తానికి అట్లా అయితే దీనికి లాస్ట్కి ముహూర్తం వచ్చిందనమాట. ఇదిగో ఇట్లా అయితే చేసేసిన. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.